నమస్తే, కేవీసీ న్యూస్కు స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఇవి ఇంత పగడ్బందీగా ఎందుకు చేయమంటున్నానంటే వీళ్ళెప్పుడు గెలవలేరు, భవిష్యత్తులో కూడా గెలవరు. ఆ విషయం కూడా నేను చెప్తాను. ఎందుకు గెలవరు అంటున్నానంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ పాయింట్లన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, మోసం చేయడం కోసం ఇంకా మాకుంది, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం అంటున్నారు. ఈ సంవత్సరం ఎలక్షన్లో మీరు చూశారు, డబ్బులు కూడా ఒక లెవెల్ వరకే పనిచేస్తాయి, స్కీములు కూడా ఒక లెవెల్ వరకే పనిచేస్తాయి. హద్దు మీరి పనిచేస్తే, హద్దు మీరి ప్రవర్తిస్తే ప్రజలు గుణపాఠం చెప్తారు. అది ఎలక్షన్లో ప్రూవ్ అయింది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒళ్ళు దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటే మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు. అట్ట కాదు, విచ్చలవిడితనం వచ్చి మా ఇష్ట ప్రకారం చేస్తామంటే ఆ రోజులు అయిపోయినాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్పానంటే ఒక ఉదాహరణ, ఒక కేసులో ఇక్కడ ఎంత టూ మచ్ అయిపోయారంటే వీళ్ళు. ఇది లాస్ట్ ఎలక్షన్లో పుంగనూరు మున్సిపాలిటీ ఒక కమిషనర్ లోకేష్ వర్మ, ఇతని పైన మేము ఇచ్చాం కంప్లైంట్ ఆ రోజు ఎలక్షన్ కమిషన్కి. ఒక పార్టీకి సహకరిస్తూ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా కింద అధికారులు కూడా లోబర్చుకుని ఎన్నికలను వైఎస్ఆర్ పార్టీకి వన్ సైడ్ చేయించాలని పోలీసు అధికారులు కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించేటట్లు ఆదేశాలు ఇవ్వడు. ఈయన ఆదేశాలు ఇస్తాడు, ఇచ్చి వన్ సైడ్ ఎన్నికలు జరుగుతాయి. ఆ పుంగనూరులో మీరు చూస్తే అప్పుడంతా మీకు జరిగినప్పుడంతా కూడా చూపించాం మేము. ఇది ఆ లోకేశ్వర్ వర్మ గురించి. ధైర్యంగా 16 వార్డుల్లో 24 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇతను ఆ మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరితో కలిసి, ఆ క్యాండిడేట్తో కలిసి అన్నీ చించేసి 24 ఎనానమస్ చేసిన పెద్ద మనిషి, గనుడు, చాలా తెలివైనవాడు. అలాంటి క్రిమినల్ ఐ కెన్ సే. అది చేసి 8, 9, 14, 18 వార్డులు తిరిగి కొత్త నామినేషన్లు వేసే అవకాశం ఇచ్చాడు అప్పుడు ఎలక్షన్ కమిషనర్. అదే మాదిరిగా ఉండి ఇతను చూస్తూ ఉంటే ఈరోజు ఆ ఫోటోలు చూడండి. ఒకటి రామచంద్రారెడ్డి పుట్టినరోజు, ఆ సెంటర్లో ఉండే ఆయనే. 2 అక్కడ ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన పుట్టినరోజు, అక్కడ ఫోటో, ఈయన సెలబ్రేషన్. 3వ వ్యక్తి చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఆయన పుట్టినరోజు, అక్కడ ఈయన సెలబ్రేట్ చేస్తారు. ఆయన కూడా పుంగనూరు మనిషే. ఈ 3 ఎవిడెన్స్లు మీరు చూశారు, జరిగింది చూశారు. ఇప్పుడు కుప్పంలో వేశారు ఆయన్ని. స్పెషల్ ఆఫీసర్, ఈయన ది గ్రేట్ సో కాల్డ్ స్పెషల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డికి చెంచా. నీ ఇంట్లో పెట్టుకో, ఉడుగు చేయించుకో. ఇక్కడికి వచ్చి నువ్వు తమాషాట్లాడతావా? కుప్పంలో 25% మాకు ఓట్లు ఎక్కువ వచ్చాయి లాస్ట్ ఎలక్షన్లోనే. కుప్పం టౌన్లో ఏదైతే ఇప్పుడు ఆ రోజు పంచాయతీలు, ఇప్పుడు మున్సిపాలిటీ, దీంట్లో 25% అంటే 10,000 ఓట్ల మెజారిటీ వచ్చింది మాకు. ఆ 10,000 ఓట్ల మెజారిటీ వచ్చిన దాంట్లో 25% మెజారిటీ వచ్చిన దాన్ని రివర్స్ చేయడానికి పంపిస్తావా నువ్వు? ఎంత ధైర్యం ఉండాలి నీకు, ఎంత కండకావరం ఉండాలా? ఏమనుకుంటున్నారు? 40 ఏళ్ళు రాజకీయాలు చేశాం. ఇలాంటి దుర్మార్గులు మేము కూడా తొక్కాలంటే ఎప్పుడో దొక్కేసేవాళ్ళం. దాన్ని ఆసరాగా తీసుకొని పోలీసుల్ని, ఇలాంటి అవినీతి పరుల్ని, నేరస్తులు పెట్టుకొని చేస్తావా? వెలుగు ఏపీఎం సిసి సంఘమిత్రతో మాట్లాడి మీటింగ్లు పెట్టడం, వాళ్ళందరినీ పనిచేయమనడం స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి కింద ఆఫీసర్లందరినీ పిలిపించి మనమందరం కూడా ఇక్కడ ఎనానమస్గా చేయాలి అని మాట్లాడితే వాళ్ళు మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, కబద్దార్, జాగ్రత్తగా ఉండు, వదిలిపెట్టను, వెంటాడతా. అంత ఈజీ అనుకోవద్దు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆగస్టులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే 30 రోజులు పోరాడి
తిరిగి ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి చేసిన తర్వాతనే ఇంటికి పోయి పడుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. తోటాలకే భయపడలేదు, లాఠీలకేం భయపడరు. గుర్తుపెట్టుకోవాలి మీరు. మిమ్మల్ని చరిత్రహీనులుగా నిరూపిస్తాం, పుట్టుగతులు లేకుండా చేస్తాం. వదిలిపెట్టే సమస్య లేదు. మీకు ఎలక్షన్ కమిషనర్ సహకరించవచ్చు, ఎలక్షన్ ఆఫీసర్ సహకరించవచ్చు, ప్రజలు మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి తీసుకొస్తా. వదిలిపెట్టేది అంత ఈజీ అనుకోవద్దు. ఉన్మాది పాలన పెట్టుకొని ఇష్టానుసారంగా చేయాలంటే ఈ రాష్ట్రంలో జరగదని నిరూపిస్తాం. దీనికంటే ఎవిడెన్స్ ఏం కావాలి ఎలక్షన్ కమిషనర్కి? వాట్ మోర్ ఎవిడెన్స్ యూ వాంట్? అంటే అపహాస్యం చేస్తారా మీరు? ఏం చేస్తా ఉంది మీ ఆఫీస్? నిద్రపోతా ఉందా? 13 ఎలక్షన్లు కండక్ట్ చేయాల్సింది. 13 ఎలక్షన్లో ఇలాంటి కంప్లైంట్ ఉండే అధికారిని వేస్తారా మీరు? యు ఆన్సర్ దిస్. అంటే ఏమి చేసినా జరిగిపోతుంది, అడిగేవాళ్ళు లేడు. ఈ ముఖ్యమంత్రి ఒక తుగ్లక్ జగన్ ఉన్నాడు, అడిగింది సపోర్ట్ చేస్తాడు, లేకుంటే ఆయన అడిగింది చేసేస్తే మనకు పని అయిపోతుంది అనుకున్నారు. ఆయన అడిగింది చేస్తే మీ పని అవుతుంది, కానీ మీ పని ప్రారంభం అవుతుంది, మీ అంతం ప్రారంభం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్యం తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా నిన్నే గురిజాలలో కోర్టుకు వెళ్ళారు. 4 బూతుల్లో 4 వార్డుల్లో గురిజాల వాళ్ళని ఒక పంచాయతీలో పెట్టుకొని అక్కడ రౌడీజం చేసి నామినేషన్ వేయకుండా చేయడం కోసం కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఒక 4 హైకోర్టులో వేశారు. హైకోర్టులో వేస్తే అందులో ఒక అమ్మాయి షేక్ సుందరగిరి నజమున్, ఈ అమ్మాయి. ఆ అమ్మాయి వేస్తే కోర్టులో ఏం ప్రేయర్ కోరింది? ది హైకోర్ట్ మే బి ప్లీజ్డ్ టు పాస్ అన్ ఇంటీరియం ఆర్డర్ directing the respondent authorities to take action against the persons who are threatening the petitioner to not to file nominations for the Gurujala Nagar Panchayat elections until disposed of the petition అని అడిగింది. అడిగితే ప్రేయరు ఇచ్చేసి జడ్జిమెంట్ ఇచ్చారు. దీంట్లో ఏమని ఇచ్చారు? చాలా క్లియర్గా, therefore the writ petition is disposed with a direction to the petitioners to submit written representation to the 4th respondent, Station Officer of Gurujala Urban Police Station of Guntur District by 10 a.m. on 3/11/2021, giving the details of the persons who threatened them to prevent them from filing nomination and also to submit a representation to the AP State Election Commission, that is 6th respondent, by email by 10 a.m. tomorrow, that is 3/11/2021. ఎవరు ఇక్కడ 4th రెస్పాండెంట్? క్లియర్గా ది స్టేషన్ ఆఫీసర్, హౌస్ ఆఫీసర్, గురుజాల అర్బన్ పోలీస్ స్టేషన్, గురుజాల, గుంటూరు డిస్ట్రిక్ట్. అండ్ ఆల్సో అనదర్ రెస్పాండెంట్, దట్ ఈజ్ స్టేట్ ఎలక్షన్. ఇది వచ్చి 8th వచ్చి 7th వచ్చి 6th ది సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్, 1st floor న్యూ ఇది చెప్పి ఎలక్షన్ కమిషన్ పంపించారు. అన్నీ ఫుల్ఫిల్ చేశారు. ఆన్ రిసిప్ట్ ఆఫ్ సచ్ రిప్రజెంటేషన్ బై బోత్ ది 4th respondent and also 6th respondent, they shall provide adequate police protection to the petitioner to enable them to file their nomination to contest the said elections to ensure the election that is scheduled to be held on 15/11/2021. ఒక వీడియో, ఆ వీడియో చూపించండి. ఈ అమ్మాయి ఫోటో. నా పేరు సుందరగిరి నజమున్ అండి. నేను 9వ వార్డుకి అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను నామినేషన్ పత్రాలు తయారు చేయించుకొని ఫోటోల కోసం రామా స్టూడియోకి వెళ్తుంటే పోలీస్ సిబ్బంది అక్కడే నిల్చొని ఉన్నారు. ఎక్కడికమ్మా అని అడిగారు. అడిగితే నేను ఫోటోలు దిగడానికి వెళ్తున్నాను సార్ అంటే, వెళ్ళాను సార్. 2 అడుగులే వేసింది. 2 అడుగులు వేసేసరికి ఎవరో వచ్చి నా చేతిలో కవర్ లాక్కెళ్తుంటే, సార్ నా కవర్ లాక్కెళ్తున్నారని
స్పందన లేదు సార్. నేను లోపలికి వెళ్తుంటే నేను ఒక అభ్యర్థిని వెళ్తుంటే నువ్వు నామినేషన్ ఫోటో కన్నమ్మాగా అన్నారు. నేను ఫోటోకే వెళ్తున్నా, ఒక ఆడ మనిషి చేతిలో కవర్ లాక్కి వెళ్తుంటే పోలీసులు దగ్గర ఉండి చూస్తూ ఉంటారా? మీరు చూస్తూ ఉంటారా? ఇది న్యాయమేనా మీకు? నేను అక్కడికి ఒకటి సార్, నేను హైకోర్టుకి కూడా పిటిషన్ పెట్టుకున్నా, నాకు పోలీసులు సపోర్ట్ కావాలని చెప్పేసి. పిటిషన్ పెట్టుకున్నప్పుడు నాకు ఇలా జరిగింది. పోలీసులు స్పందన లేనిది అసలు రేపు ఇంకా మీకు మాకు న్యాయం చేస్తారు. మేము ఉన్నాం, మాకు నామినేషన్లకి ఇక్కడికి పంపించమంటే నామినేషన్లకి వాళ్ళు ఇవ్వాలి, మీరు రక్షణ ఇవ్వలేకపోయారు. రేపు మేము జంగేశ్వరం నామినేషన్ పెట్టి మాకు రక్షణ ఏమిస్తారు మీరు? మాకు ఇక్కడ దగ్గర ఉండే ఆడ మనిషి కవర్ చేతిలో కవర్ లాక్కుంటేనే మీరు రక్షణ ఇవ్వలేకపోయారు. రేపు నామినేషన్ మీకు మాకు రక్షణ ఇస్తారా? మీరు ఇవ్వలేరు. మీరు పోలీసులు సిబ్బందులు ఉండి మాకు మీ వల్ల మాకు రక్షణ లేదు. మీరు మాకు న్యాయం చేయాలి. మేము హైకోర్టు కానీ దేనికైనా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. నాకు న్యాయం జరగాలి. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లస్ కరెంట్ ఎలక్ట్రానిక్ది మొత్తం చింపేశారు సార్. చింపి అక్కడ పడేసేవారు. అది నా బంధు పోలీసులు రాలేదు సార్. నా స్నేహితులు నా బంధువులు ఎంటపడి ఉరికారు. ఉరికితే చింపి అక్కడ పడేసి వెళ్ళారు. ఇదేనా మీరు పోలీసులు న్యాయం చేసేది మాకు? రేపు మీరు మాకు రక్షణ ఇస్తామని నిన్న మాట ఇచ్చారు. ఎందుకు మీరు రక్షణ ఇచ్చేది మాకు? ఇంకా ఇదేనా మీ రక్షణ? దగ్గర ఉండే ఒక ఆడ మనిషి రక్షణ ఇవ్వలేకపోయారు. మీరు ఇంకేమిస్తారు మీరు మాకు? దీని ఈ విషయంలో మీరు కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేసుకుంటున్నాం సార్. మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇది చూశారు, సాక్షాత్తు హైకోర్టు డైరెక్షన్. ఈ ఆఫీసర్ల హైకోర్టు డైరెక్షన్ కూడా ఫాలో అయ్యే పరిస్థితిలో లేరంటే ఏమనాలి వెళ్ళి? కెన్ యూ అండర్స్టాండ్? ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. హైకోర్టు డైరెక్షన్ కూడా ఫాలో కావలేదంటే రాజకీయ పార్టీలంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు, మీడియా అంటే భయం లేదు, తుదకు హైకోర్టు అన్న భయం లేదు. ఆ పరిస్థితికి వచ్చేసారు. ఇది ఉన్మాద చర్య కాకపోతే, పిచ్చి చర్య కాకపోతే, తొగ్లక్ చర్యలు కాకపోతే ఏమనుకుంటున్నాను? ఏమయ్యారు ఆఫీసర్లు? ఏం పట్టింది మీకు? ఒక ఆడబిడ్డ, ఒక మైనారిటీ ఆడబిడ్డ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారా మీరు? భయభ్రాంతులను చేస్తారా మీరు? యు ఆన్సర్ దిస్. ఆ స్టేషన్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్, ఇదేనా ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే విధానం? మీకు చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళండి. అంతేగాని ఇష్టానుసారంగా అపహాస్యం చేద్దండి ప్రజాస్వామ్యాన్ని. ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తే మీరు మీ 4 ఏళ్ల పదవి కోసం ఉండొచ్చు ఇక్కడ. మీ పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని త్యాగం చేయడానికి మేము సిద్ధంగా లేము. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామందిని చూసాం. 40 ఏళ్ళలో 20 మందిని చూసుంటాను ఎలక్షన్ కమిషనర్ని. ఎవరైనా కానీ కరెక్ట్గా చేస్తే హ్యాండ్స్ ఆఫ్ టు దెమ్, అభినందిస్తాం, సహకరిస్తాం. చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోం. కానీ చట్టాన్ని వేరే వాళ్ళ చేతుల్లోకి మీరు అప్పచెప్పి మీరు నిస్సహాయంగా ఉండి మా మీద మాత్రం ఇది చేస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు, ఉండదు. ఆ విషయం ఈ ఎలక్షన్ కమిషనర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, రంపచోడవరంలో చూడండి, బరిదెగించారు ఆంబోతులు. చూపించారు. మీరు కానీ నామినేషన్ కంటిన్యూషన్ చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీకు ఏ ప్యాకేజీ రాదు, గవర్నమెంట్ నుంచి ఏమీ రానికండి చేస్తామండి. అది అర్థమైందా? ఎవరండి మాట్లాడేది అసలు? నేను చెప్పేగా చామంతుల వెంకన్న చెప్తూనే ఉన్నా కదా కాసారం. నేనైతే ఖచ్చితంగా మీకు R&R ప్యాకేజీకి వీళ్ళు ఎలిజిబుల్ కారు. వైస్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ స్థానికంగా ఉండే అతన్ని, వైసీపీ పార్టీలో తిరుగుతా నేను. మీరు నామినేషన్ విత్డ్రా చేసుకోండి. వైసీపీ వాళ్ళకి వేయద్దు, టీడీపీ వాళ్ళకి వేయద్దు, ఎవరికి వేయకండి, ఇంట్లో కూర్చొని ఉండండి. మీకు ఎవరు కంప్లైంట్ చేయరు. కానీ ఒక పార్టీ వాళ్ళకి కొమ్ము కాస్తే ఒక పార్టీ వాళ్ళు ఖచ్చితంగా మీ మీద మీరు ఇక్కడ ఉండట్లేదండి, వీళ్ళు R&R ప్యాకేజ్ కోసం ఇక్కడ డీల్ చేసుకున్నారని రిటర్న్గా రేపొద్దున రాసి నేనే కంప్లైంట్ ఇస్తా. మీరు ఎప్పుడైతే నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే నేను మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండట్లేదండి, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వీళ్ళు R&R ప్యాకేజ్ ఏ విధంగా ఇస్తారు, వీళ్ళు R&R ప్యాకేజ్ వర్తించదని రేపొద్దున నేను జడ్పీటీసీని తీసుకొని PO గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి వస్తా మీరు విత్డ్రా చేసుకోకపోతే.
అదండి, అర్థమైందండి. మీరు ఎక్కడున్నారండి ఇప్పుడు? ఎక్కడున్నారండి? నేను కాచారంలోనే ఉన్నానండి. మేము అధికార పార్టీలో ఉన్నాం. మీరేంటంటే నేను మాకేయమని చెప్పట్లేదు, వాళ్ళకి ఏమని చెప్పట్లేదు. అదే మీరు ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి మీకు R&R ప్యాకేజ్ అన్ని సంక్షేమ పథకాలు వర్తించాలని మంచిగా మనస్ఫూర్తి కోరుకుంటాను. నేను ఒక వైస్ ప్రెసిడెంట్ ని. అదే అన్న, అదే నేను అల్లటప్ప మనిషిని కాదు. నేను కాసారం గ్రామంలో ఎవరు ఉంటున్నారు ఎవరు ఉండట్లేదు అనేది డేటా నా దగ్గర ఉంటుంది. నేను చెప్పిన దానికి వ్యాలిడిటీ కూడా ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్ అంటే అతను స్థానికంగా ఉంటాడు కాబట్టి అన్ని తెలుసు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు మెజర్మెంట్స్ కొలతలు వేసేటప్పుడు కానీ అడ్డుపడతా, R&R ప్యాకేజ్ వచ్చినప్పుడు అడ్డుపడతాయి. ప్రతి విషయంలో డైరెక్ట్ వెనక నుండి ఎవరో చేశారని అనుకోవద్దు. చామంతులు వెంకనే చేసిండని చెప్తున్నాను కూడా. నేను కూడా పిఓ గారికి కంప్లైంట్ చేస్తా, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేస్తా, విఆర్ఓ కంప్లైంట్ చేస్తా, ఆల్రెడీ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేశా. అంగన్వాడీ తెలుసుకుంటున్నారు, ఇక్కడ ఉండట్లేదు. మీరు అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. నేనేంటంటే మీరు న్యూట్రల్ గా ఉండండి. వాళ్ళకి ఉండొద్దు, వీళ్ళకి ఉండొద్దు. నేను ఉప సర్పంచ్ గా చెప్తున్నా. మా పార్టీ అయినా కానీ మా దగ్గర రమ్మని చెప్పట్లేదు. మిమ్మల్ని నోట్ చేసుకోండి. విన్నారు ఇప్పుడు ఒక ఆంబోత్ అనమాట. ఇంకా వీళ్ళకి అందరికీ లైసెన్స్ వచ్చింది. ముందే కోతులు కళ్ళు తాగారు, ముళ్ళు గుచ్చుకునింది. ఇంకెంత ఎగరాలట్టు ఎగురుతున్నారు వీళ్ళు. వీళ్ళకి అధికారం వస్తే ఒక వైస్ ప్రెసిడెంట్ అంట, అతను బెదిరిస్తాడు. ఆయనకి సర్వాధికారులు అంట. ఈయన డిక్టేటర్ కదా, డిక్టేటర్ కింద ఆ ఊరికి వాడొక డిక్టేటర్. వాళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎక్కువ రోజు నడవు ఇవి. ప్రజలందరూ తిరగబడితే పారిపోతాను, బట్టలు కూడా మిగలవు. గుర్తుపెట్టుకోవాలి. ఆ అమ్మాయి ఇప్పుడు మాట్లాడుతుంది, మీరు చూడండి. హలో, ఫేస్ టైంలో తీసుకోవాల్సింది. హలో, నమస్తే సార్. నమస్కారం అమ్మా. చెప్పమ్మా, ఏంటమ్మా మీ పేరేంటమ్మా? నా పేరు శిరీష సార్. మాది కోనవరం మండలం కాశీవరం గ్రామంలో ఉంటుంది సార్. చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? నామినేషన్ వార్డు నెంబర్కి ఇట్లా నామినేషన్ వేసింది సార్ కాశీవరం గ్రామంలో. అట్లా నామినేషన్ వేసామో లేదో ఇట్లా వైస్ సర్టిఫికెట్ అంటే సామంతులు అంటున్నారు. ఫోన్ చేసి మీరు ఎందుకు వేసారు, మీకు అంత అవసరం ఏంటి, మీకు అర్జెంట్ గా మీరు వేసిన నామినేషన్ ని విత్డ్రా చేసుకోండి, లేదంటే మాత్రం చాలా పరిణామాలు ఎదుర్కొంటారు. మీకు అంటే మా గ్రామం ఉపమండలం కింద వస్తుంది సార్ కాశీవరం గ్రామం. అవునమ్మా. మీకు గవర్నమెంట్ నుంచి ఏ సంక్షేమ పత్రాలైనా సరే మీకు రానియవు. మీకు ఇంట్లో ఇల్లు సర్వే కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ కానీ అవి ఏమి మీకు చేస్తాము. మీరు అర్జెంట్ వెళ్ళి మీరు నామినేషన్ వేసిన దాన్ని వెనక్కి తీసేసుకోండి, లేకపోతే మాత్రం చాలా పరిణామాలు అయితే ఎవరో ఏం చేశారని మాత్రం మీరు బాధపడొద్దు. మీ ముఖం మీదే చెప్పేస్తున్నాను. ఏ ఇబ్బంది అయినా అది మేమే చేస్తాం. మీకు కనీసం మీకు ఎటువంటి ఇబ్బంది అసలు ఎటువంటి సహకారం కూడా లేకుండా చేస్తాము మేము. మీరు మంచితనంగా వెళ్ళి మీరు వేసిన నామినేషన్ ని తీసుకోండి అని బెదిరించారు సార్. బెదిరివ్వగానే మేము అక్కడ అంటే మాకు అక్కడ తాటుకూరు వెంకన్న గారని, మళ్ళీ ఆదినారాయణ అంకులు, రంజిత్ అని వాళ్ళు అది టీడీపీ తరఫున పెద్ద నాయకులు ఉన్నారు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇట్లా మమ్మల్ని బెదిరిస్తున్నారు, మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మాకు ఫోన్ చేసి బెదిరిస్తూనే కాకుండా మా రిలేషన్స్ కూడా ఫోన్ చేసి మీరు ఎందుకు ఏమని చెప్పారు, అర్జెంట్ గా తీసుకోమని చెప్పండి, లేకపోతే చాలా పరిణామాలు ఎదుర్కొంటారని మా రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అయితే మీకేం కాదమ్మా మేము ఉన్నాం అది కానీ అక్కడ పెద్ద అంటే ఆ ఊరు పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు ధైర్యం చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం మీరు ఇంకా 5 గంటల్లో తీసుకోండి, తీసుకోకపోతే మాత్రం చాలా పరిణామాలు ఎదుర్కొంటూ ఎటువంటివి రానియకుండా చేస్తాం అని అంటున్నారు సార్. కానీ మాకు అక్కడ అన్ని ఉన్నాయి. ఆధార్ కార్డు ఉంది, రైస్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, అన్నిటికీ ఎలిజిబుల్ సార్. ఇప్పుడు అందులో నేను అన్నాను సార్, డెలివరీకి వచ్చాను, నేను 2 నెలల మీద ఉన్నాను, ఇంకా 10 days లో నాకు డెలివరీ ఉంది, మేము ఆ డెలివరీకే వచ్చాము, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మేము ఇక్కడ వాళ్ళనే కదని కూడా అన్నాం సార్. అన్నా కూడా వాళ్ళు లేదు మీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది మేమే చేస్తాం, ప్రతి ఒక్క ఇబ్బంది మేమే కలుగజేస్తాం, ఇప్పుడు తీసుకోకపోతే ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటామో కూడా మాకు తెలియదు, ఎవరో చేశారని మాత్రం మీరు అనుకోవద్దు, మేమే చేస్తాం, మేము ముఖం మీద కూడా చెప్తున్నాం కదా అని బెదిరించారు సార్.
అదేమ్మా. అది మేము అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి కొంచెం మాకు అండగా ఉండండి అని మీకు చాలా మేము రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. అలాగే మీరు కూడా మాకు కొంచెం అండగా ఉండి మాకు వాళ్ళ నుంచి ఇలాంటి ప్రాబ్లం రాకుండా కూడా కొంచెం అండగా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. చాలా కొంచెం భయంగా ఉంది అక్కడ వెళ్ళి. ఇప్పుడు 10 days లో డెలివరీ అయింది, మళ్ళీ అక్కడే ఉంటాము 5 పిల్లలతోనే. ఈయన ఏ పనికి వెళ్ళి తిరిగి వచ్చి ఎటువంటి ఇబ్బంది కలిగజేస్తారో, ఎటువంటి హెరాస్మెంట్ చేస్తారో కూడా భయంగా ఉంది సార్. ధైర్యంగా ఉండమ్మా, ఏం కాదు, మేము అందరం అండగా ఉంటాం. కేవలం నామినేషన్ వేసానని కారణంతోనే ఇంత హెరాస్మెంట్ చేస్తూ ఇంకా వీళ్ళే ఇలా చేస్తే ఇంక మేము ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఏం కాదమ్మా, నువ్వు పోగాలం దాపరిచ్చింది వాళ్లకు, అందుకే బెదిరిస్తున్నారు. నువ్వు భయపడద్దు, నేను అండగా ఉంటా, అన్ని విధాలు సహకరిస్తా. ఎప్పటికైనా సరే నువ్వు ఆ నెంబర్ కూడా ఇస్తావు నీకు. ఈ నెంబర్తో నువ్వు టచ్లో ఉండు, నేనే డైరెక్ట్గా మన ఆఫీస్ నుంచే మానిటర్ చేస్తాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ఏం కాదు. నువ్వు పోరాడేది ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నావు. ఇలాంటి వాళ్ళకు మనం భయపడితే మరీ చులకనైపోతుంది ప్రజాస్వామ్యం. ధైర్యంగా ఉండమ్మా, నేను నిన్ను అన్ని విధాలా ప్రొటెక్ట్ చేస్తాను, కాపాడుకుంటాం. మీరు వీరోచితంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మన లోకల్గా ఉండేవాళ్ళే కాకుండా నేను అండగా ఉంటాను. పార్టీ మొత్తం అండగా ఉంటుందమ్మా మీకు. అదే సార్, మీరు అందరూ కొంచెం మాకు అండగా ఉండి కొంచెం ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళ తరపున. నీకే ఇబ్బంది రాదమ్మా, ఏ ఇబ్బంది వచ్చి నేను చూసుకుంటాను. సరేనమ్మా చెల్లమ్మా, సరేనా? సరే సార్, ధైర్యంగా ఉండమ్మా, నేను అన్నీ చూసుకుంటాను, నువ్వేం భయపడద్దు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ చెల్లెమ్మను చూశారు, ఆర్డినరీ మహిళ. వీళ్ళ అరాచకం చూసిన తర్వాత ఇది సమాజాన్ని భయభ్రాంతులు చేయడమే కదా. రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అంతా ఆలోచించాలి. ఎప్పుడన్నా విన్నామా ఇవి? ఎప్పుడన్నా చూసామా ఇలాంటి వింతలు? ఎలక్షన్ అంటే ఊరికి ఒక అంబో తయారైపోతాడా? రౌడీలు తయారవుతారా? ఇష్టానుసారంగా వస్తారు రోడ్డు మీదకి, సిగ్గు ఎగ్గు లేకుండా, భయం కూడా లేకుండా ఇష్టప్రకారం బెదిరిస్తారా మీరు? మీ తొగ్లకు జగన్ కంటే పిచ్చి పట్టింది, కానీ మీకేం పట్టింది? మీకు కూడా దేమేమన్నా ఆవరించిందా? ఏమనుకుంటున్నారు మీరు? ఐఎమ్ వార్నింగ్ ఎవ్రీబడి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది, గుర్తుపెట్టుకోండి. మీకు అంత భరోసా ఉంటే, అంత బ్రహ్మాండంగా ఉందనుకుంటే అసెంబ్లీ డిజాల్వ్ చేశారంటే ఎలక్షన్లకి మీకు అతేంటో చూపిస్తారు, బట్టలు ఓడదీస్తారు పబ్లిక్. 24 గంటల సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తారా మీరు? మీ మారిగా మాట్లాడడం మాకు చేత కాదనుకుంటున్నారా? మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, మీకంటే ఎక్కువ దాడులు చేయగలుగుతాం. అది నా సంస్కారం కాదు, అది నేను ప్రమోట్ చేయలే. అలాంటి దారుణమైన నీచ సంస్కారానికి, సంస్కృతికి నేను ఎప్పుడు నాంది పలకల. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దానిపైన ఎలక్షన్ కమిషన్ 3/11/2021 లెటర్ పంపించారు టు ది కలెక్టర్, డిఈఏ గుంటూరు, నెల్లూరు, కర్నూలు డిస్ట్రిక్ట్స్, ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు రూరల్, నెల్లూరు అండ్ కర్నూలు. అందులో లాస్ట్లో, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్, while enclosing copies of the representations and also copies of the High Court orders in writ petition number 25596/2021, I request to provide necessary police protection to the 4th respondent petitioner of Gurujala town and also to the representation in Betancharla and Nellore ULB who filed representations, and ensure that the nomination process and the entire election process is completed in the Gurujala and Betancharla Nagar Panchayats and also in Nellore Municipal Corporation in a free and fair manner. మీ కాగితం ముఖ్యం తీసుకున్నారు. యు ఆన్సర్ దిస్. ఆర్డర్స్ పాస్ చేయడం కాదు, ఎన్ఫోర్స్మెంట్ జరగాల. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాల. వాళ్ళు ఎంత గొప్పడన కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికలు అనౌన్స్ చేసినాక మామూలు కార్యకర్తతో సమానం. ఎలక్షన్ కోడ్ని అందరూ తూచా తప్పకుండా పాటించి తీరాలి. మంత్రి ఇష్ట ప్రకారం నేను చేస్తా, ముఖ్యమంత్రి నా ఇష్ట ప్రకారం చేస్తా, ఇక్కడ సాక్షి మేనేజర్ ఉన్నాడు, గుమస్తా ఒక అతను ఉన్నాడు, నా ఇష్ట ప్రకారం ఆర్డర్స్ ఇస్తా. నీ ఆర్డర్స్ జరగవు ఇక్కడ.
గుర్తుపెట్టుకోండి, మీరు నోరు బారేసుకోవచ్చు మీరు. నేను అందుకే చెప్పాను మొన్న, రాష్ట్ర పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిందంటే అది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, ప్రభుత్వ ఉగ్రవాదంతో జరిగిన దాడి. ఈ డీజీపీని అడుగుతున్నా ఇప్పుడు, 101 కిలోమీటర్ వచ్చి దాడి చేశారు. ఆ రోజు దాడి చేస్తే నువ్వు ప్రేక్షక పాత్ర కాదు, వాళ్ళతో చేరి నువ్వు కూడా దాడి చేయించారు. దానికి డైరెక్ట్గా ఒక అతను పట్టించాం మేము, ఒక సిఐని. ఈ పెద్ద ఆఫీసులో పోయి అందరూ పారిపోయిన తర్వాత వీళ్ళు పంపించిన తర్వాత పోలీసులు, అతను ఒక రూమ్లో పోతే ఆడ కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడే ఉంటే మా వాళ్ళు అటు ఇటు తిరుగుతా ఉంటే ఎవరా వెళ్ళని పట్టుకొని ఏం చెప్పమంటే పేరు కూడా చెప్పలేం. ఇదే ఇక్కడే అనుకుంటాను, మీకు సబ్మిట్ చేశారా లేదా? మీకు మీడియా ఉన్నారు, మీరే సాక్షి కదా. చెప్పాడా? మీకనే చెప్పాడా ఐడెంటిటీ? నేను సిఐ అని చెప్పాడా? అలాంటి వ్యక్తిని మేము గౌరవంగా కొడితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ఏదైనా జరిగితే మీ ఇంట్లోకి వస్తే మీరు వదిలిపెడతారంటే ఒక దొంగని, మీ ఆఫీస్కి వస్తే వదిలిపెడతారంటే మీరు పట్టుకుంటారు, ముద్దు పెట్టుకుంటారా? అలాంటి వాడిని తీసుకొస్తే మీకు అప్పచెప్తే గౌరవంగా తిరిగి నేషనల్ జనరల్ సెక్రటరీ పైన, అశోక్ బాబు పైన, అదే మరిగా ఇంకొక అతను మొన్న అరెస్ట్ చేశారు శ్రవణ్ కుమార్ పైన, ఇంకొక మన ఇతని పైన కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పైన, బ్రహ్మం పైన వేసి బ్రహ్మాన్ని అరెస్ట్ చేస్తారా కేసులో? మీరు ఎక్కడెక్కడో ఎన్కౌంటర్ చేయడానికి చెప్తారా? అతన్ని కొడతారా మీరు? పోలీస్ టార్చర్ పెడతారా మీరు? ఎవరిని టార్చర్ పెట్టాలా? మీ సిఐని పెట్టాలి మీరు. నేను అడుగుతున్నా డీజీపీని, మీ ఆఫీసులో పనిచేస్తున్నాడు, ఆన్సర్ దిస్, యు ఆన్సర్, ఆర్ రాష్ట్ర ప్రజానికి క్షమాపణ చెప్పు, ఆర్ నువ్వు డీజీపీగా పనికిరావు, ఇంటికెళ్ళు. నీ ఉద్యోగం కోసం నీ కక్కుర్తి పడద్దు, కక్కుర్తి రాజకీయాలు వద్దు. మా మీద ఏం పెట్టారు? హీరాయిన్ జరగలేదా? విజయవాడ అడ్రస్ కాదా? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా నేను, కాదా? తప్పు నీకు ఎవరు చెప్పారు? సర్టిఫికేట్ ఇచ్చారు నీకు కాదని? ఇన్వెస్టిగేషన్ పదే ఎందుకు చెప్తున్నారు మీరు? మేము గంజాయి తయారైందన్నాం, కాదన్నారు. ఆనందబాబు పైన కేసు పెడతారా మీరు? ఆనందబాబు ఇంటికి సతాయిస్తారా మీరు? ఎవిడెన్స్ ఇమ్మని ఎవిడెన్స్ ఇచ్చారు కదా తెలంగాణ పోలీసులు, ఆల్ ఇండియా పోలీసులు ఎవిడెన్స్ ఇచ్చారు కదా, నేరుగా వాళ్ళే వచ్చారు కదా, వాళ్ళే రైడ్ చేశారు కదా, వాళ్ళే వచ్చి ఫైరింగ్ కూడా చేశారు కదా. సిగ్గులేదా మీకు? యు ఆన్సర్ దాట్. ఈరోజు అగనంపూడిలో, విశాఖపట్నంలో 1200 కేజీలు పట్టుకున్నారు. డీజీ గారు అడుగుతున్నా, యు ఆన్సర్. మేము తప్ప, నువ్వు తప్ప? మేము తప్పైతే క్షమాపణ చెప్తా, నువ్వు తప్పైతే ఏం చేస్తారు? ప్రజలకు క్షమాపణ చెప్పు. ప్రజల యొక్క జీతాలు తీసుకునే మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తమాషా అనుకోవద్దు. ఎవ్రీ డే దేశంలో ఎక్కడ జరిగే దాని లింకులు ఎక్కడంటే విశాఖపట్నం. మొన్నే వేశారు బీబీసీ. ఏం కేసు పెట్టే వాళ్ళ మీద పెట్టు వేశారు. 25,000 ఎకరాలు జరుగుతూ ఉంది. ఇంటింటికాడ ఇది చేశారన్నారు, మీరే రాశారు మొన్న. దగ్గర 800 కోట్ల రూపాయలు చేసి విలువ చేసే గంజాయిని స్వచ్ఛందంగా ధ్వంసం చేశారని రాసుకున్నారు పోలీసులు. యు ఆన్సర్ దిస్. ఆ రోజు మీరు చేసిన దాడికి, నిన్న మీరు వేసుకున్న డ్యూటీకి రెండుకు మీకు సిగ్గనిపించలేదా? మనస్సాక్షి లేదా మీకు? పోలీసులు కొంతమంది మాట్లాడుతున్నారు అసోసియేషన్ అని. మీకేం సంబంధం? పోలీస్ అసోసియేషన్ చేసుకోండి, మీ డ్యూటీ మీరు చేయండి. మెంబర్స్ యొక్క హక్కులు కాపాడండి, మేము కూడా సహకరిస్తాం. కానీ సంఘ విద్రోహ శక్తులపైన పోరాడే మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు. బీ క్లియర్. ఉద్యోగస్తులను కూడా చాలా వరకు నేను చూశాను. వాళ్ళందరికీ ఏమైంది ఇప్పుడు? అందరి జీతాలు కూడా ఇవ్వాల. ఒక మంత్రి మాట్లాడతాడు, ఫైనాన్స్ మినిస్టర్, వాళ్ళకి వీళ్ళు కూడా బాధపడాలి. ఏమంటాడు? జీతాలు ఇస్తున్నాం కదా ఎప్పుడో ఒకసారి, ఓకే దే ఆర్ హ్యాపీ అంటే ఎప్పుడో ఒకసారి ఇస్తాడంట. ఇవ్వకపోయినా హ్యాపీగా ఉండాలి, లేకపోతే తంతారు పట్టుకొని. ఏంటి, ఎందుకు భయపడాలండి? ఇదే మాట్లాడే తీరు. మీరు పిఆర్సీ ఇచ్చారా? సిపిఎస్ రద్దు చేశారా? ఏం చేశారు మీరు? ఏమీ చేయకుండా పోలీస్ అసోసియేషన్లో కొంతమందిని పెట్టుకొని వీళ్ళందరినీ, అసోసియేషన్ మెంబర్స్ అందరిని మేనేజ్ చేసి, మ్యానిపులేట్ చేసి, వాళ్ళని బెదిరించి మాట్లాడితే ఏసీబీ లేకుంటే సిబిసిఐడి,
దాంతో మీ ఇష్ట ప్రకారం అందరిని అణగదొక్కుతారా మీరు? ఎన్ని రోజులు దొక్కుతారు, అణగదొక్కుతారు? దీనికే చెప్తున్నా నేను, బీ కేర్ఫుల్. ఆ రోజులు అయిపోయినాయి, ఇంకా మీ ఆటలు సాగవు. ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. నేను ఒకటే కార్యకర్తలందరినీ కోరుతాను, ఇప్పుడు జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఎన్నికలు. గుర్తుపెట్టుకోండి, మన కార్యకర్తలంతా మొన్న 2 రోజులు నేను ఇక్కడ కూర్చుంటే వీరోచితంగా వచ్చారు. కట్టలు దించుకున్న ఆగ్రహంతో వచ్చారు, ఆవేశంతో వచ్చారు, ఉధృతంగా వచ్చారు. ఆ ఆవేశాన్ని చంపుకోవద్దండి. వీరోచితంగా పోరాడండి, ప్రజాస్వామ్యయుతంగా పోరాడదాం. ప్రతి ఒక్క ఇంటికి వెళదాం, వీళ్ళు చేసిన అరాచకాలు చెప్దాం, వీళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు చెప్దాం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చెప్దాం. ఏమి ముఖ్యమంత్రి సిగ్గనిపించదా? హైయెస్ట్ రేట్ పెట్రోల్ ఇన్ ది కంట్రీ. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 రూపాయలు పెట్రోల్కి 10 రూపాయలు డీజిల్ తగ్గించారు. దానిపైన కొన్ని స్టేట్స్, ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్, గోవా, కర్ణాటక, అస్సాం 7 రూపాయలు తగ్గించారు. ఒరిస్సా కూడా తగ్గించారు. ఎందుకు తగ్గించాను? బీహార్ తగ్గించారు. ఎందుకు తగ్గించారు మీరు? అంటే ఇష్ట ప్రకారం ట్యాక్సులు వేస్తావు, వేస్తూనే పోతూ ఉంటావు, వాళ్ళు భరిస్తూనే ఉండాలా? ఏం ప్రభుత్వం అండి ఇది? ఒక చెత్త ప్రభుత్వం. చెత్త మీద కూడా ట్యాక్స్ వేస్తావు నువ్వు. రేపు ఎన్నికల్లో నీకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడ ఉందండి? చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఓట్లు అడిగే హక్కు ఉందా మీకు? అందుకే ఈ దడుదారి ఇవన్నీ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి చెత్త పన్ను 60 రూపాయల నుంచి 120 రూపాయలు, నెలకు 120 రూపాయలు చెత్త పన్ను కట్టాలా? రెండవ పక్కన నీటి పన్ను 360 రూపాయలు కట్టాలనా? నాలుగోది, ఇంట్లో మరుగుదొడ్డు ఉంటే 2 ఉంటే 80 రూపాయలు కట్టాలా నీకు? ఇంకొక పక్కన ఆస్తి పన్ను 10 రెట్లు, ఇప్పుడు కట్టేదానికంటే 10 రెట్లు. పంచాయతీలకి ఇంత మునుపంతా కూడా మాకు చిన్న చిన్న పంచాయతీలు, కుప్పం, కమలాపురం, ఇవన్నీ చిన్న పంచాయతీలు, 15,000, 20,000, 30,000 పాపులేషన్. వాళ్ళకి నరేగా వచ్చేది. ఇప్పుడు నరేగా మొత్తం పోయింది. ఈ నగర పంచాయతీలు కానీ నరేగా పోతుంది. 100 రోజులు కూలిపోయింది. అదనంగా మీరు ఇచ్చిన బహుమానం ఏంటి? ఆడ పనులు అయ్యేటివి 30% మెటీరియల్ కాంపోనెంట్తో పనులు అయ్యేటివి. ఇప్పుడు మీరేం బహుమానం ఇచ్చారు? చెత్త మీద పన్ను, మరుగుదొడ్డి పైన పన్ను, నీళ్లు రేట్ల పెద్ద ఇది చేసావు. ఇంకొక పక్కన వాళ్ళు ఫ్రీగా నీళ్లు తాగేవాళ్ళు. ఇంకొక పక్కన ఆస్తి పన్ను, ఇంకొక పక్కన ప్రొఫెషనల్ ట్యాక్స్. దీన్ని పెట్టడానికి ఎలక్షన్స్, దానికి మళ్ళా రాద్ధాంతం, దానికి మళ్ళా దౌర్జన్యాలు, మళ్ళా బెదిరింపులు, మళ్ళా మీ మనుషులు పంపించే రిగ్గింగులు. ఏమనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరు? కాబట్టి క్లియర్గా నేను మొన్న పోయినప్పుడు చూశాను, నా లైఫ్లో ఎప్పుడు అలా కుప్పంలో అంతమంది వచ్చారు. 7వసారి నేను ఎమ్మెల్యే. మొన్న ఎన్నికల్లో 10,000 మెజారిటీ వచ్చాయి. వీళ్ళ డబ్బులతో, దౌర్జన్యంతో, అవినీతితో, నేరాలతో అక్కడ కూడా మ్యాండేట్ని రివర్స్ చేయాలి. మిమ్మల్ని వల్ల కాదు, గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలని చేసి చూపిస్తాం. తమాషా అనుకోవద్దండి మీరు. అరాచకాలు చేస్తే ఇక్కడ సరెండర్ అయ్యేదానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. కల్చర్ లేకుండా మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేసుకుంటూనే పోతున్నాడు. టోటల్గా వ్యవస్థనే అవినీతి వ్యవస్థగా తయారు చేశారు. ఇంకా కూడా ఎక్కడికక్కడ వేసుకుంటా పోతున్నారు. ఇసుక ఇంతవరకు దొరికే పరిస్థితి లేదు. మద్యం అయితే 25 ఏళ్ళు తాకట్టు పెట్టి మద్యం పైన ఇష్ట ప్రకారం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంకొక పక్క ఉద్యోగాలు పోయినాయి. ఇంకొక పక్క సెక్యూరిటీ లేదు, అన్నా క్యాంటీన్లు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇవన్నీ ఇష్యూస్ను కూడా ఇంటింటికి చేరవేస్తాం. రేపటి నుంచి నేను ఇక్కడే ఉంటా. అవసరమైతే మర్యాద చెప్తాం. కంట్రోల్ చేయకపోతే నేనే వెళ్తా ఎలక్షన్ కమిషన్కి, నేనే వెళ్తా ఫీల్డ్కి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటా. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. ఆఫీసర్స్ వాళ్ళు మీ పని మీరు చేయండి, రిటర్నింగ్ ఆఫీసర్స్. అదే మరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ప్రజలను మెప్పించండి, ఓట్లు వేయించుకోండి. కానీ దౌర్జన్యంతో ఓట్లు వేయించుకుంటామంటే మాత్రం మీ ఆటలు సాగనీయం, కట్టి పెడతాం.
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పండగ రోజు మిమ్మల్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టాం. కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి మొదట 2 రోజులు హడావిడి జరిగి కొంతమందిని అదుపులో తీసుకున్నారని చెప్పారు. తర్వాత దాని గురించి ఏమి డెవలప్మెంట్ మీరు చేస్తారని మీరు అనుకుంటున్నారా? పట్టాభి మీద దాడి చేశారా? ఇంతమంది కూడా ఒక్కడిని అరెస్ట్ చేశారా? విజువల్స్ దొరికాయా? చేశారా? చేయరు. నిన్న ఇది చేశారు, హంగామా చేశారు మభ్య పెట్టడం కోసం. ఇక్కడ అన్నీ దొరికాయి. ఏం కేసులు పెట్టారు? నేను అందుకే చెప్పేది ఏంటంటే వీళ్ళు చెయ్యరు. వాళ్ళు అనుకుంటున్నారు వివేకానందుడిని చంపేస్తేనే దిక్కు లేదు, ఇదేమి లెక్కని. అది గుర్తుపెట్టుకో. అది పులివెందల్లో జరిగింది. ఇక్కడ జరిగితే తాట తీస్తారు, నిన్ను వదిలిపెట్టరు, వెంటాడతారు. బయట కూడా రాలేవు, మళ్ళీ ఈ రాష్ట్రం నుంచి కూడా పారిపోలేవు. గుర్తుపెట్టుకో. ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని పనిచేయండి. ఎన్ని పనులు చేస్తారు? నేను ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఎక్కడున్నా ఇప్పుడు జరిగిన క్రైమ్లో భాగస్తులైన వాళ్ళు, డ్యూటీ చేయని వాళ్ళని పట్టుకొస్తా. అందుకే కమిషన్ చెప్పింది మేము. ఆ కమిషన్ అందరిని పెట్టి ఏం చేయాలో చేసి చూపిస్తాం. మర్యాదగా చేయండి ఇవన్నీ. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఇప్పుడు కూడా కోర్టుకు వేస్తాం. కోర్టులో వేసి అక్కడ తెలుస్తాం వెళ్ళి. అప్పుడు కూడా కాకపోతే మళ్ళీ వస్తాను అన్నీ. ఎందుకంటే కోర్టులో కొంచెం టైం ప్రాసెస్ అయినా విల్ ఎస్టాబ్లిష్ ఆల్ కేసెస్. చేస్తాం, కంటెంప్ట్ వేస్తాం. ఒక హైకోర్టే కాదు, అన్నీ చేస్తాం. అన్ని రాజకీయంగా, లీగల్గా, ప్రజా కోర్టులో కూడా పెట్టి వీళ్ళని ఏమి చేయాలో అన్నీ చేస్తాం. ఈరోజు నుంచి వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఈ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటి చట్టసభలు, ఎమ్మెల్యేలు కావడం, చట్టాలు చేయడం. 2 ఎగ్జిక్యూటివ్ అధికారులు నిర్మోహమాటంగా రాగద్వేషాలకు అతీతంగా పనిచేయడానికి ఆల్ ఇండియా సర్వీసెస్ని. 3 ఎక్కడన్నా తప్పులు జరిగితే రాయడానికి మీడియా. 4 ఇవన్నీ కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలంటే కోర్టులు. దట్ ఈస్ ఫైనల్. వన్స్ కోర్టు డెసిషన్ ఎవ్రీబడి షుడ్ అబైడ్. ఈవెన్ కోర్టు డెసిషన్ కూడా లెక్కలేని పరిస్థితి వచ్చింది వీళ్ళకు. ఒకప్పుడు ఒక చిన్న కోర్టులో ఒక చిన్న కామెంట్ వస్తే రాజీనామాలు చేశారు మంత్రులు. సంజీవ్ రెడ్డి ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు ఒక చిన్న కామెంట్ వస్తే ఆయన రాజీనామా చేశాడు. జనార్దన్ రెడ్డి ఒక చిన్న కామెంట్ వస్తే మెడికల్ కాలేజీ పెట్టారని ఆయన రాజీనామా చేశాడు. ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే ఎన్ని కామెంట్లు కావాలి? ఈ ఆఫీసర్లకు ఏమన్నా మీరు ఆల్ ఇండియా సర్వీసెస్ అనే ఆలోచన మీకుంటే ఎంత సెన్సిటివ్గా మీరు పనిచేయాలి. ఆల్ ఇండియా సర్వీసెస్ పెట్టిన దానికోసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. చాలా దారుణం ఇది. అందుకనే వాళ్ళని కూడా కోరుతున్న కొంతమంది ఆఫీసర్లు, ఇంకా నీతి నిజాయితీ కలిగిన ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారు. మీ అరాచకాలు చేయొద్దండి, ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది, మేము మీకు సహకరించామని చెప్పిన ఆఫీసర్లు ఉన్నారు. నాకు చాలా వస్తున్నాయి అలాంటివి. వాళ్ళని అభినందిస్తున్నా. శభాష్, నిలబడండి, మీ డ్యూటీ మీరు చేయండి. మీరు కూడా ఈ తుగ్లక్ జగన్తో జైలుకు పోవడానికో కోర్టు చుట్టూ తిరగడానికి సిద్ధం కావద్దండి. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు ఏం కాదు. ఆ స్ఫూర్తితో ముందు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అనండి. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.